క్రిప్టో దునియా ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో మనం మెయిన్గా నెక్స్ట్ 1 ఇయర్లో 10x పొటెన్షియల్ ఉన్న ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న ఒక కాయిన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ కాయిన్లో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ విధమైన స్ట్రాటజీని ఫాలో అయితే గ్రోత్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అయితే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని మ్యాక్సిమం గ్రో చేసుకోవచ్చు అనే స్ట్రాటజీస్ కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేద్దాం. సో మామూలుగా ఒక ప్రాజెక్ట్ని మనం ఎవరో చెప్తే విని ఇన్వెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, మనం దాన్ని అర్థం చేసుకొని దాని మీద నమ్మకంతో ఇన్వెస్ట్ చేయడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ యొక్క మార్కెట్ కాంపిటీటర్ ఎవరు, అండ్ ఆ ప్రాజెక్ట్ యొక్క గ్రోత్ పొటెన్షియల్ ఏంటి, ఈ అంశాలపైన మొత్తం కంప్లీట్ డిస్కషన్ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ పేరే పిత్ నెట్వర్క్ అండి. సో ఈ పిత్ నెట్వర్క్ మార్కెట్లో ఏం చేస్తుంది, దీని యొక్క మేజర్ కాంపిటీటర్ ఎవరంటే చైన్ లింక్. సో క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్న వెంచర్ క్యాపిటలిస్ట్, రీటైల్ ఇన్వెస్టర్స్, నాలా ఇన్వెస్ట్ చేసే రీటైల్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరి ఫేవరెట్ ఆల్ట్ కాయిన్ చైన్ లింక్. చాలామంది ఈ చైన్ లింక్ మీద ఎస్ఐపిస్ అంటే ఏళ్ల తరబడి రోజు కొంచెం ఎస్ఐపి చేసుకుని అక్యుములేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చైన్ లింక్ అసలు మార్కెట్లో ఏం చేస్తుంది, చైన్ లింక్ యొక్క యూజ్ కేస్ ఏంటి, చైన్ లింక్ చేయలేనిది పిత్ నెట్వర్క్ ఏం చేస్తుంది, అండ్ పిత్ నెట్వర్క్ యొక్క గ్రోత్ పొటెన్షియల్ ఏంటి, అంటే నెక్స్ట్ 1 ఇయర్లో ఏ రేంజ్ వరకు పిత్ నెట్వర్క్ గ్రో అవ్వగలదనే అంశాలపైన మనం క్షుణ్ణంగా ఒక డేటా బేస్డ్ అనాలిసిస్ చేద్దాం. సో ముందుగా చైన్ లింక్ ఏం చేస్తుందో చూద్దాం. సో చైన్ లింక్ అనేది ఒక ఒరాకిల్స్ ప్రాజెక్ట్. అసలు ఈ ఒరాకిల్స్ అంటే ఏంటి, సింపుల్గా మనం ఈ ఒరాకిల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉన్న వెబ్3 మార్కెట్ను మనం గమనించినట్లయితే ఈ మార్కెట్లో చాలా బ్లాక్ చైన్స్ ఉన్నాయి. గత 1 సంవత్సరంలోనే 10ల సంఖ్యలలో మేజర్ బ్లాక్ చైన్స్ మార్కెట్లోకి వచ్చాయి విత్ గుడ్ ఫండింగ్. ఈ బ్లాక్ చైన్స్ అన్నిట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే ఒక బ్లాక్ చైన్లో ఎవరైనా యాప్స్ కానీ గేమ్స్ కానీ రకరకాల అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు స్మార్ట్ కాంట్రాక్ట్స్ యూజ్ చేసి బిల్డ్ చేస్తారు. సో ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్కి డేటా అనేది కేవలం ఒక బ్లాక్ చైన్లో ఉండే ట్రాన్సాక్షన్ డేటా తప్ప వేరే ఏ ఇతర డేటాకు యాక్సెస్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎథీరియం బ్లాక్ చైన్ ఉంది. సో ఎథీరియం బ్లాక్ చైన్లో రన్ అయ్యే స్మార్ట్ కాంట్రాక్ట్స్ కానీ ఆ స్మార్ట్ కాంట్రాక్ట్స్ యూజ్ చేసుకొని బిల్డ్ అయిన యాప్స్ కానీ ఎథీరియం బ్లాక్ చైన్లో ఉండే ఒక ట్రాన్సాక్షన్స్ యొక్క డేటా తప్ప బయట డేటాని యాక్సెస్ చేయలేవు. అందుకని అసలు బ్లాక్ చైన్స్ కి బయట డేటాతో ఏం సంబంధం, ఎందుకు ఉపయోగపడుతుంది? అదే విధంగా ఒక బ్లాక్ చైన్ లో ఉండే డేటాను వేరే ఇంకొక బ్లాక్ చైన్ లో ఉండే స్మార్ట్ కాంట్రాక్ట్స్ వాడుకోలేవు. ఎందుకంటే ఈ 2 బ్లాక్ చైన్స్ అనేవి వాటి యొక్క ఓన్ డేటా బేస్ ని మెయింటైన్ చేస్తాయి. కాబట్టి అసలు ఒక బ్లాక్ చైన్ లో ఉండే డేటాను ఇంకో బ్లాక్ చైన్ ఎందుకు వాడుకోవాలి? అదే విధంగా మనకు రియల్ లైఫ్ లో ఉండే డేటా అంటే వెదర్ డేటా కావచ్చు, లేదంటే ఇప్పుడు మనకు ఐపీఎల్ నడుస్తుంది, సో ఐపీఎల్లో ఉండే స్కోర్స్ డేటా కావచ్చు, లేదు అంటే ఫారెక్స్ మార్కెట్లో జరిగే స్టాక్స్ యొక్క ట్రేడింగ్ డేటా కావచ్చు. ఈ డేటా అంతా కూడా అసలు బ్లాక్ చైన్స్కి ఎందుకు అవసరం, స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎందుకు వాడుకోవాలి? మనం గమనించినట్లయితే వెబ్2 మార్కెట్లో మనకి బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ అనేవి మార్కెట్లో ఒక గేమ్ పైన ఉండొచ్చు, కొన్ని సార్లు వెదర్ రిపోర్ట్స్ మీద కూడా బెట్టింగ్ యాప్స్ వచ్చాయి, కొన్ని సార్లు ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ మీద కూడా బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ డేటా కావచ్చు, మన యొక్క స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్ కానీ ఐపీఎల్ కానీ ఇటువంటి గేమ్స్ యొక్క డేటా కావచ్చు. ఈ డేటా అంతా కూడా స్మార్ట్ కాంట్రాక్ట్స్ లో ఉండవు. ఈ డేటా అంతా కూడా ఆయా సోర్స్ ప్రొవైడర్స్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఐపీఎల్ డేటా అంటే ఐపీఎల్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో సో వాళ్ళ దగ్గర ఉంటుంది సర్వర్. ఈ డేటాని మనం బ్లాక్ చైన్ లోకి తీసుకొస్తే రకరకాల డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు లెట్స్ సే ఒక బెట్టింగ్ యాప్ బ్లాక్ చైన్ మీద ఇంప్లిమెంట్ చేస్తే ఆ కోడ్ అనేది అందరు చదవగలరు, అండ్ దాంట్లో ఏమైనా లొసుగులు ఉన్నా ఏమైనా ఫ్రాడ్ జరిగినా అందరూ కనిపెట్టవచ్చు. అదే మామూలు బెట్టింగ్ యాప్ అనుకోండి, దాన్ని నమ్మలేం. బట్ బ్లాక్ చైన్ లో ఇటువంటి ఒక యాప్ వస్తే, బెట్టింగ్ యాప్ వస్తే దాన్ని అందరు నమ్మవచ్చు. బట్ బ్లాక్ చైన్ లో ఇటువంటి ఒక యాప్ తీసుకురావాలంటే మనకి స్కోర్స్ అనేవి లైవ్ గా బ్లాక్ చైన్ కి ఫీడ్ అవ్వాలి. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేది ఒరాకిల్స్. మామూలుగా మనకి ఇంటర్నెట్ లో ఉండే డేటా ఏదైతే బ్లాక్ చైన్ లో ఉండకుండా మామూలు మన సర్వర్స్ లో ఉంటుందో వీటిని ఆఫ్ చైన్ డేటా అంటాం. ఈ ఆఫ్ చైన్ డేటాను బ్లాక్ చైన్స్ కి ఒరాకిల్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఈ ఒరాకిల్ ప్రాజెక్ట్స్ మధ్యలో మధ్యవర్తులుగా ఉండి డేటా యొక్క అథెంటిసిటీని వెరిఫై చేసి ఆ డేటాను స్మార్ట్ కాంట్రాక్ట్స్ కి ప్రొవైడ్ చేస్తాయి. ఈ విధంగా రియల్ లైఫ్ డేటాని యూజ్ చేసుకొని స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలపర్స్ రకరకాల కొత్త అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. డీసెంట్రలైజ్డ్ ఎకో సిస్టమ్స్ లో ఉన్న డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కావచ్చు, పర్పెచువల్ మార్కెట్స్ కావచ్చు, గేమ్స్, ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేసెస్, బెట్టింగ్, వెబ్3 బెట్టింగ్ యాప్స్, ఇలా 90% ఆఫ్ ద వెబ్3 యాప్స్ అన్ని కూడా ఒరాకిల్స్ ని యూజ్ చేసుకొని వర్క్ అవుతాయి. ఒకవేళ ఒరాకిల్స్ కనుక లేకుంటే ఈ యాప్స్ అనేవి
ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఒకవేళ ఒరాకిల్స్ కనుక లేకుంటే ఈ యాప్స్ యొక్క బిల్డింగ్ అనేది ఇంపాసిబుల్. ఇలా ఒరాకిల్స్ ని యూజ్ చేసుకొని వెబ్3 ఎకోసిస్టమ్ లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ప్రాజెక్ట్స్ బిల్డ్ అయ్యాయి. వెబ్3 ఎకోసిస్టమ్ లో ఒరాకిల్స్ యొక్క ఇంపార్టెన్స్, ఒరాకిల్స్ యొక్క క్రూషియల్ రోల్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఒరాకిల్స్ మార్కెట్ లో ఉన్న కొంత డేటాను మనం అబ్జర్వ్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు మనం ఈ డేటాను తీసుకున్నట్లయితే చైన్ లింక్ అనేది మెజారిటీ ఆఫ్ ద షేర్ ని క్యాప్చర్ చేసి మార్కెట్ లో లీడర్ గా నిలిచింది. దీని యొక్క డేటా చూసుకున్నట్లయితే ఇది 45% మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసింది. వేరే ఏ ఇతర ప్రాజెక్ట్ కూడా దీనికి దగ్గరలో కూడా లేవు. చైన్ లింక్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే 2019 లో లాంచ్ అయిందో 2 years లో మార్కెట్ లో లీడర్ గా ఎదిగి 4 years నుంచి కంటిన్యూస్ గా ఇది టాప్ ఒరాకిల్స్ ప్రొవైడర్ గా నిలిచింది. ఇప్పుడు మనం పిత్ నెట్వర్క్ కి సంబంధించిన డేటాను చూద్దాం. కరెంట్ డేట్ లో మనం చూసుకున్నట్లయితే పిత్ నెట్వర్క్ యొక్క మార్కెట్ షేర్ 9.11%. అట్ ద సేమ్ టైం ఇక్కడ చైన్ లింక్ చూసుకున్నట్లయితే ఇది 9 చైన్స్ తో ఇంటిగ్రేట్ అయింది. బట్ పైత్ నెట్వర్క్ 45 చైన్స్ తో ఇంటిగ్రేట్ అయింది యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ చూసుకుంటే చైన్ లింక్ 385 ప్రోటోకాల్స్, అంటే డిఫరెంట్ బ్లాక్ చైన్స్ లో ఉండే ప్రాజెక్ట్స్ ని మనం ప్రోటోకాల్స్ అంటాం. సో 385 ప్రోటోకాల్స్ సెక్యూర్ చేసింది. అండ్ పైత్ నెట్వర్క్ 188 ప్రోటోకాల్స్ కి దాని యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ చైన్ లింక్ $21 బిలియన్ వర్త్ మార్కెట్ ని ట్యాప్ చేసింది. అట్ ద సేమ్ టైం పైత్ నెట్వర్క్ $4.28 బిలియన్ వర్త్ మార్కెట్ ని క్యాప్చర్ చేసింది. అంటే చైన్ లింక్ ప్రాజెక్ట్ తో కంపేర్ చేస్తే 5 రెట్లు తక్కువే దీని యొక్క మార్కెట్ ఎక్స్పాన్షన్ ఉంది కరెంట్. అంటే మీరు ఈ విధంగా చూడొచ్చు, ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉంది. ఫ్యూచర్ లో మంచి గ్రోత్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. మనం 2 ప్రాజెక్ట్స్ యొక్క మార్కెట్ క్యాప్ తీసుకుందాం. మనం చైన్ లింక్ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే $8 బిలియన్ ఉంది. అండ్ అదే మనం పైత్ నెట్వర్క్ యొక్క మార్కెట్ క్యాప్ తీసుకుంటే ఇక్కడ 789 బిలియన్స్, అంటే 1/10 ఆఫ్ చైన్ లింక్ మార్కెట్ క్యాప్ ఉంది. ఒకవేళ పైత్ నెట్వర్క్ బుల్ రన్ లో చైన్ లింక్ ని బీట్ చేస్తే ఎట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ లో ఉన్న వాల్యుయేషన్స్ మనం చూసుకున్నట్లయితే 10 times పర్ఫార్మ్ చేయాలి పైత్ నెట్వర్క్. ఇప్పుడు మనం ఇంకొక ఫ్యాక్టర్ చూద్దాం. పిత్ నెట్వర్క్ యొక్క ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ మనం చూసినట్లయితే $5 బిలియన్ ఉంది ఇక్కడ. అండ్ అదే చైన్ లింక్ యొక్క మార్కెట్ క్యాప్ మనం చూసుకుంటే ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ $13 బిలియన్ ఉంది. ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ అనేది ఎప్పుడు మనం ఒక ఫ్యాక్టర్ గా తీసుకోకూడదు. ఎందుకంటే ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం ఎప్పుడైనా కానీ సర్క్యులేటింగ్ సప్లై కి సంబంధించిన మార్కెట్ క్యాప్, అంటే ఇక్కడ మనకి 8 బిలియన్ కనిపిస్తుందా, ఈ మార్కెట్ క్యాప్ చూసుకోవాలి. సో ఈ మార్కెట్ క్యాప్ కంపేర్ చేస్తే పైత్ నెట్వర్క్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 10 times లోవర్ ఉంది చైన్ లింక్ ప్రాజెక్ట్ తో కంపేర్ చేస్తే. అండ్ అట్ ద సేమ్ టైం ఉంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని డేటాస్ అనలైజ్ చేసాము. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పైత్ నెట్వర్క్ అట్లీస్ట్ ఈ పాయింట్ నుంచి ఒక 5 times 6 times పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ మనం అనుకున్న బుల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నట్లు జరిగితే బిట్ కాయిన్ కమింగ్ 1 year లో ఒక 100%, అంటే ఇప్పుడు $60,000 ఉంది, $50,000 $60,000 దగ్గర నడుస్తుంది. సో ఈ $50,000 నుంచి నెక్స్ట్ $1,00,000 లేదా $120 బిట్ కాయిన్ హిట్ అయితే పైత్ నెట్వర్క్ ఈ పాయింట్ నుంచి 5 to 10x ఈజీగా పర్ఫార్మ్ చేస్తుందని నేను అనుకుంటున్నా అకార్డింగ్ టు మై అనాలిసిస్. అంటే ఇప్పుడు లెట్స్ సే 5x పర్ఫార్మ్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి 5 ఇక్కడ నుంచి $2.5 పైత్ నెట్వర్క్ ప్రైస్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ 10 times పర్ఫార్మ్ చేస్తే ఈ పాయింట్ నుంచి పైత్ నెట్వర్క్ యొక్క ప్రైస్ అనేది ఒక $10 హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ పిత్ నెట్వర్క్ కమింగ్ టైమ్స్ లో ఇంకా బాగా పర్ఫార్మ్ చేసి వీళ్ళ యొక్క టీం ఇంకా బాగా వర్క్ చేస్తే మన అంచనాలను మించి పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు మనం డేటా అంతా అనలైజ్ చేసాం. పైత్ నెట్వర్క్ యొక్క మార్కెట్ షేర్ చూసాం, చైన్ లింక్ యొక్క మార్కెట్ షేర్ చూసాం, అండ్ అట్ ద సేమ్ టైం ఈ 2 మార్కెట్ క్యాప్స్ కంపేర్ చేసాం. ఇక్కడ మనకి కొంత పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ పైత్ నెట్వర్క్ గ్రో అవ్వాలంటే పైత్ నెట్వర్క్ చైన్ లింక్ ప్రాజెక్ట్ కంటే ఏదైనా గొప్పగా చేయాలి. అసలు పైత్ నెట్వర్క్ మీరు పైత్ అనొచ్చు, పిత్ అనొచ్చు, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో పిత్ నెట్వర్క్ చైన్ లింక్ ప్రాజెక్ట్ తో కంపేర్ చేస్తే అసలు గొప్పగా ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది పిత్ నెట్వర్క్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక కంపారిజన్ చార్ట్. వాళ్ళు డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు చైన్ లింక్ ఈజ్ అవర్ కాంపిటీటర్ అని. అండ్ కొంతమంది మార్కెట్ లో ఎవరైతే పిత్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు పిత్ నెట్వర్క్ ని చైన్ లింక్ కిల్లర్ అని కూడా అంటారు. పిత్ నెట్వర్క్ యొక్క గ్రోత్ పొటెన్షియల్ మనకు అర్థం అవ్వాలంటే ఇక్కడ పిత్ నెట్వర్క్ అఫీషియల్ వెబ్సైట్ లో వీళ్ళు ఇచ్చిన పాయింట్స్ ని మనం 1 by 1 గో త్రూ అయితే మనకి కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ పిత్ నెట్వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఒరాకిల్స్ ఏం చేస్తుంది, హై ఫిడిలిటీ అండ్ హై ఫ్రీక్వెన్సీ డేటాను ప్రొవైడ్ చేస్తుంది. అంటే చైన్ లింక్ చేసే పన్నే ఇది కూడా చేస్తుంది. చైన్ లింక్ బేసిక్ ఏం చేస్తుంది, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు స్మార్ట్ కాంట్రాక్ట్స్ కి రియల్ వరల్డ్ డేటాను అందజేస్తుంది. బట్ పిత్ నెట్వర్క్ హై ఫిడిలిటీ అండ్ హై ఫ్రీక్వెన్సీ డేటాను అందజేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే సేమ్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది, బట్
హై ఫ్రీక్వెన్సీ, ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఎక్కువ ట్రస్టబుల్, ఫిడిలిటీ అంటే ట్రస్టబిలిటీ, సో ఎక్కువ ట్రస్టబిలిటీతో ప్రొవైడ్ చేస్తుంది. అది ఎందుకు అంటే ఎలా పాసిబుల్ అవుతుంది పిత్ నెట్వర్క్ కి అలా చేయడానికి? ఇక్కడ మనం డేటా ప్రొవైడర్స్ తీసుకుంటే చైన్ లింక్ యొక్క డేటా ప్రొవైడర్స్ చైన్ లింక్ లో నోడ్ ఆపరేట్ చేసే నోడ్ ఆపరేటర్స్. అంటే వీళ్ళకి డేటా అనేది అథెంటిక్ సోర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా రాకుండా ఫస్ట్ నోడ్ ఆపరేటర్స్ దగ్గరికి వస్తుంది డేటా, అక్కడి నుంచి చైన్ లింక్ ప్రాజెక్ట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ పిత్ నెట్వర్క్ మనం కంపేర్ చేస్తే వీళ్ళు క్రిప్టో ఇండస్ట్రీలో ఎవరైతే ఆ డేటాను ప్రొడ్యూస్ చేస్తున్నారో డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచే డేటాను తీసుకుంటుంది. లెట్స్ సే ట్రెడిషనల్ ఫైనాన్సెస్ ఉంటాయి, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ కావచ్చు, క్రిప్టో ట్రేడింగ్ మార్కెట్స్ కావచ్చు, డైరెక్ట్ అక్కడి నుంచే డేటా అనేది కలెక్ట్ చేస్తుంది పిత్ నెట్వర్క్. బైనాన్స్ నుంచి, క్రిప్టో విషయానికి వస్తే బైనాన్స్ నుంచి, ఓకేఎక్స్, కుకాయిన్ ఇలాంటి ఎక్స్చేంజెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తుంది డైరెక్ట్లీ. అండ్ మనం ట్రెడిషనల్ మార్కెట్స్ చూసుకుంటే జేన్ స్ట్రీట్, సిబిఓఈ ఇలాంటి టాప్ టియర్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి పిత్ నెట్వర్క్ డేటాని కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ సిబిఓఈ గ్లోబల్ మార్కెట్స్ కానీ, జేన్ స్ట్రీట్ కానీ ఇవన్నీ కరెంట్లీ మార్కెట్ లీడర్స్ అనమాట ఆ ఏరియాలో. డైరెక్ట్ అక్కడి నుంచి డేటాని కలెక్ట్ చేస్తే అది చాలా అథెంటిక్ గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ పార్టీ డేటా దట్ డైరెక్ట్లీ కమ్స్ ఫ్రమ్ ఎక్స్చేంజెస్ అండ్ ట్రేడింగ్ ఫర్మ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏవైతే ట్రేడింగ్ ఫర్మ్స్, ఎక్స్చేంజెస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడి నుంచి డైరెక్ట్ గా డేటా వెళ్ళి తీసుకుంటున్నారు. సో ఇలా డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ లాస్ ఉండదు అండ్ డేటా అనేది అక్యురేట్ గా ఉంటుంది. సో మీరు ఆలోచించండి, ఒక ప్రాజెక్ట్ ఉంది నీకు అక్యురేట్ డేటా ప్రొవైడ్ చేస్తుంది, ఒక ప్రాజెక్ట్ ఉంది నీకు ఇన్అక్యురేట్ డేటా ప్రొవైడ్ చేస్తుంది, మీరు ఎక్కడి నుంచి డేటాని కలెక్ట్ తీసుకుంటారు యాజ్ ఏ మీరు ఒక డెవలపర్ అయితే? సో చైన్ లింక్ అనేది థర్డ్ పార్టీ సోర్సెస్ దగ్గర నుంచి తీసుకుంటుంది. ఈవెన్ కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ కాయిన్ గీకో నుంచి కూడా ప్రైస్ ఫీడ్స్ తీసుకుంటుంది. మనకు తెలుసు కాయిన్ మార్కెట్ క్యాప్ అండ్ కాయిన్ గీకో ఎన్నిసార్లు క్రాష్ అయ్యాయి పాస్ట్ లో. పిత్ నెట్వర్క్ లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెబ్3 మార్కెట్ లో జనరల్ గా ఒక ప్రాజెక్ట్ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంటే సరిపోదు, ఖచ్చితంగా మార్కెటింగ్ కూడా ఉండాలి. గతంలో చాలా ప్రాజెక్ట్స్ మంచి ప్రోడక్ట్ ఉండి మార్కెటింగ్ లేక ఫెయిల్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అదే పిత్ నెట్వర్క్ ని మనం గమనిస్తే దీని దగ్గర మంచి ప్రోడక్ట్ తో పాటు మంచి మార్కెటింగ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు కొత్తగా వచ్చే ప్రతి ఒక్క బ్లాక్ చైన్ తో పిత్ నెట్వర్క్ టైఅప్ అయింది అండ్ ఆ బ్లాక్ చైన్స్ లో దీని యొక్క అవైలబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం మనము చైన్ లింక్ చూస్తే ఏదైతే 4 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో లీడర్ గా ఉందో అది ఓన్లీ ఎగ్జిస్టింగ్ బ్లాక్ చైన్స్, అంటే మెజారిటీ షేర్ ఉన్న బ్లాక్ చైన్స్ తోనే ఇంటిగ్రేట్ అయి ఉంది. ఇక్కడ వీళ్ళ యొక్క మార్కెటింగ్ ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ డేటా ఓనర్షిప్ తీసుకుంటే సేమ్ నేను చెప్పింది ఇలాగ మనం డిస్కస్ చేసిన విషయం, డేటా అనేది డైరెక్ట్లీ ఎవరైతే డేటాని ప్రొడ్యూస్ చేస్తున్నారో అక్కడి నుంచి తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ చూసినట్టయితే పిత్ నెట్వర్క్ అనేది జస్ట్ 300 to 400 మిల్లీ సెకండ్స్ లోనే డేటాను అప్డేట్ చేస్తుంది. అదే మనం చైన్ లింక్ ని చూస్తే ఇది స్టార్టింగ్ టైం, ద మినిమం టైం అనేది దీని దగ్గర 5 సెకండ్స్ లో ఉంది. 5 సెకండ్స్ నుంచి ఇది 1 minute అండ్ 1 hour కి ఆ డేటా అప్డేషన్ అనేది చేస్తుంది. అంతే చైన్ లింక్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో పిత్ నెట్వర్క్ అనేది డేటాను అప్డేట్ చేస్తుంది. సో పిత్ నెట్వర్క్ ఓవరాల్ గా మనం తీసుకుంటే లో లేటెన్సీ ఉంటుంది. అండ్ ఓవరాల్ గా మనం పిత్ నెట్వర్క్ ని చూసుకుంటే చైన్ లింక్ ని ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో బీట్ చేసింది. అండ్ విత్ గుడ్ మార్కెటింగ్, విత్ గుడ్ ప్రొడక్ట్, పిత్ నెట్వర్క్ అనేది కమింగ్ ఫ్యూచర్ లో చైన్ లింక్ ని క్రాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం పిత్ నెట్వర్క్ యొక్క కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ చూసాం, దీని యొక్క కాంపిటీటర్ తో కంపేర్ చేసి చూసాం, గ్రోత్ పొటెన్షియల్ పైన ఒక అంచనాకు వచ్చాం. సో ఇప్పుడు మీరు ఒకవేళ పిత్ నెట్వర్క్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మరొక ఫ్యాక్టర్ మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మేజర్ అన్లాక్ May 20th, 2024 అంటే కమింగ్ మేలో ఈ ప్రాజెక్ట్ లో మేజర్ అన్లాక్ ఉంది. అక్కడ ఆల్మోస్ట్ సప్లై అనేది డబుల్ అవుతుంది. అంటే ఇప్పుడున్న 1.5 బిలియన్ తో పాటు ఇంకొక 1.5 బిలియన్ టోకెన్స్ అన్లాక్ అవుతాయి. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఏంటి అంటే ఈ టోకెన్స్ అన్ని కూడా ప్రైవేట్ సేల్ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ యొక్క టోకెన్ అన్లాక్. వీళ్ళు వెంటనే సెల్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఈ ప్రైవేట్ సేల్ లో టాప్ టియర్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా మన రీటైల్ ఇన్వెస్టర్స్ లా సెల్ చేయకపోవచ్చు. బట్ ఎనీహౌ ఈ యొక్క న్యూస్ కానీ ఈ యొక్క అన్లాక్ ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ అన్లాక్ మనం చూసుకున్నట్లయితే ఈ మే అన్లాక్ తర్వాత 2025 లో ఉంది, May 18th రోజు, అంటే ఆల్మోస్ట్ 1 year తర్వాత ఉంది. సో ఈ 1 year గ్యాప్ లో బుల్ రన్ వస్తుంది కాబట్టి ఈ అన్లాక్ తర్వాత మీరు ఈ మూమెంట్ బట్టి ప్రాజెక్ట్ లో పిత్ నెట్వర్క్ ప్రాజెక్ట్ యొక్క మూమెంట్ బట్టి మీరు టోకెన్స్ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. అండ్ యాజ్ మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, టోకెన్స్ అనేవి ఎట్ 1 go లో బై చేయకుండా ఒకవేళ ప్రైస్ డిప్ అవుతే ఇక్కడ నుంచి బిట్ కాయిన్ అనేది సైడ్ వేస్కి వెళ్ళడం కానీ, లేదంటే బిట్ కాయిన్ డ్రాస్టికల్ గా కమింగ్ న్యూసెస్ వల్ల ఫాల్
అవి కింద పడిపోతే ఈ ఆల్ట్ కాయిన్స్ అన్ని బ్లీడ్ అవుతాయి. కాబట్టి డిఫరెంట్ ట్రేడ్స్ లో మీరు దీన్ని అక్యుములేట్ చేసుకోండి. అంటే ప్రతి డిప్ దగ్గర మీరు అక్యుములేట్ చేసుకోండి, డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకోండి. ఇదండి పిత్ నెట్వర్క్ యొక్క కంప్లీట్ స్టోరీ. సో ఇలాంటి 10x పొటెన్షియల్ 100x పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్స్ యొక్క రివ్యూస్ మీకు కావాలంటే మాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మేము మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. అప్ టు డేట్ అప్డేట్స్ కోసం మీరు అక్కడ మమ్మల్ని ఫాలో చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మా టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చి మీరు అడిగితే అక్కడ మా మోడరేటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, మరిన్ని 10x అండ్ 100x ఆపర్చునిటీ కోసం స్టే ట్యూన్ టు క్రిప్టో దునియా.